మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ అనంతపురంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం నుంచి బుక్కరాయ సముద్రం వైఎస్ఆర్ విగ్రహం వరకు కోటి సంతకాల ప్రతులతో ర్యాలీ చేపట్టారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, విశ్వేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు వారు ప్రభుత్వానికి వస్తే ప్రభుత్వ ధర్మంలోనే అన్ని చేస్తానని చెప్పేవాడు. ఈ రోజు ఈ 10 మెడికల్ కాలేజే కాదు, మిగతా 7 కాలేజీలను కూడా పీపీపీ విధానం అనే ఒక కొత్త విధానాన్ని పెట్టి ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇక్కడ కోట్లకి ఎక్కువైన ఆస్తులను కూడా పీపీ విధానంలో 99 పైసలకే కేటాయించే పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి నాకు ఉన్నాయి. కోటి సంతకాలు ఈ రాష్ట్రంలో అంటే కోటికి పైబడి కూడా అయిపోయినాయి. ఈ జిల్లాలో కూడా 4,55,840 మంది స్వచ్ఛందంగా కూడా సంతకాలు కూడా చేయడం కూడా జరిగింది. ఒక్కొక్క మెడికల్ కాలేజీకు ఖర్చు పెట్టాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే 8,000 పైబడి చిలుకు నాబార్డుతో ఒప్పందం కూడా జరిగింది. కట్టడానికి వీళ్ళు శ్రమించాల్సిన అవసరమే లేదు. మనం ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ నడపగలిగితే పేదవాడికి మెడికల్ సీట్లు రావడమే కాకుండా అలాగే ప్రతి హాస్పిటల్లో 620 బెడ్లుంటే మొన్నిచ్చిన జీవోలో ఒక్క బెడ్ కూడా ఫ్రీగా ఫెసిలిటీ ఇచ్చే పరిస్థితి లేదని మన టెండర్లు పిలవడం చాలా దురదృష్టకరమైన విషయం. చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకుని ప్రభుత్వానికి బుద్ధి తెచ్చుకొని ప్రైవేట్ కాలేజీలు కాకుండా గవర్నమెంట్ నడిపించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసమే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసమే పనిచేస్తారు. ఇప్పటికైనా సరే దేశానికి పోకుండా అన్ని కాలేజీలు కూడా గవర్నమెంట్ నడిపించడానికి కోరుతా ఉన్నాం. కబడ్డాలని చెప్తా ఉన్నాం. ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడడం కోసం జగన్మోహన్ నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. సిగ్గనమల మరింత సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వారికి కట్టబెట్టే ప్రయత్నానికి వ్యతిరేకంగా జగన్ గారు పిలిపించినంతనే 1 కోటి మంది సంతకాలు చేసి నిశ్శబ్దంగా తమ ప్రతిఘటనను తెలియజేశారు. ఇది ఒక గొప్ప ప్రజాభిప్రాయం, చారిత్రాత్మకమైనటువంటి విషయం. ఈ 1 కోటి సంతకాల సేకరణ అనేటువంటిది ఇంత ప్రజల్లో పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా ఖాతరు చేయకుండా టెండర్స్ పిలిచారు మిగిలిన కాలేజీలను కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి.